సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెమాల్ తుఫాన్ బీభత్సం కొనసాగుతుంది. తీరం దాటిన నుంచి పశ్చిమ బెంగాల్లో విలయ తాండవం సృష్టిస్తుంది. రెమాల్ ఎఫెక్ట్ తో కోల్కతా ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిందనే ఆనందం ప్రజల్లో కనబడకుండా పోయింది. కలకత్తా నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. రాత్రి 8:30 ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. చివరకు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ ఖేపు పరా వద్ద తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీయడంతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. రెమాల్ బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమలమయ్యాయి. వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు. 3 రోజుల నుంచి వాతావరణ శాఖ తుఫాను బీభత్సంగా ఉంటుందని హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనీస వసతులు కల్పించారు. క్యాక్ దీపం, సుందర్ బన్స్ ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. రెమాల్ తుఫాన్ కోల్కతా మరియు దక్షిణ బెంగాల్లో వాయు రైలు మరియు రహదారి రవాణాకు అంతరాయం కలిగించింది. ఈస్ట్, సౌత్ రైల్వే శాఖలు రైళ్లను రద్దు చేశాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 21 గంటల పాటు మూసివేసింది. మరోవైపు శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడురేవు కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. కోల్కతాలోని పురాతన భవనాలు, ఎత్తైన భవనాల నుంచి ప్రజలకు అధికారులు ఖాళీ చేయించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ, సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ తో మాట్లాడిన మోదీ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. విరిగిపోయిన చెట్లు, కూలిన ఇళ్ల శిథిలాలను తొలగించడానికి మమతా సర్కార్ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. తుఫాన్ ప్రభావంతో సోమవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, బాగా తడిసిన భవనాలు కూలే ప్రమాదం ఉందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలకు సహాయక సౌకర్యాలు అందించేందుకు రెస్క్యూ టీం సిద్ధంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, హెచ్ఏడీఆర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా అవసరం మేరకు సాయం చేసేందుకు సిద్ధమయ్యాయి. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.